యేసు నామములో మీ అందరికీ కూడా నా నిండు వందనాలండి. దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశం మనం అందరం వినియోగించుకుంటూ ఉన్నాం. అవకాశము అని ఎందుకు అంటూ ఉన్నానంటే, దేవుడు మనకి అవకాశం ఇవ్వకపోతే మనం ఇక్కడికి రాలేము. మనుషులందరికీ దేవుడు అవకాశాలు ఇస్తాడు అని కొంతమంది వినియోగించుకుంటారు. దేవుడిచ్చిన అవకాశాన్ని ఎవరైతే వినియోగించుకుంటారో వారికి వారి అవసరాలు తీర్చబడతాయి. అవసరాలు అనగానే అది వ్యక్తిగత విషయాలే కావచ్చు, కుటుంబ విషయాలే కావచ్చు, లేక సంఘ విషయాలే కావచ్చు. అంటే దాన్ని మనం అవసరాలను ఏమంటామంటే, మనము విడదీస్తే, వర్గీకరణ చేస్తే, అంటే ప్రాథమిక అవసరాలు అంటే బేసిక్ నీడ్స్ అందరికీ కావాలి. ఆహారము, నీరు, నివాసము, బట్టలు, ఆరోగ్యం, ఇవి బేసిక్ నీడ్స్ అంటారు. ఈ అవసరాలు మనకు తీర్చబడాలి అంటే దేవుడిచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశం ఇస్తాడు. ఓ చిన్న పని ద్వారా, చిన్న ఉద్యోగం ద్వారా దారులు చూపిస్తాడు, అవకాశాలు ఇస్తాడు. అది దాన్ని వినియోగించుకొని మన నిత్య అవసరాలను తీర్చుకోవాలి. మానసికమైనటువంటి అవసరతలు ఉంటాయి మనకి, ఎమోషనల్ నీడ్స్ అంటారు. అంటే మానసికంగా మనం కొన్ని అవసరతలు కోరుకుంటాం. మనసు శాంతిగా ఉండాలని, ప్రేమతో అందుతో మెలగాలని, ఎవరైనా ఆదరిస్తే బాగుంటుందని, ఇది మన అవసరత. ఏదైనా నాకు సెక్యూరిటీ ఉంటే బాగుంటుంది, భద్రత, నాకు లైఫ్లో సెక్యూరిటీ ఎవరైనా ఉంటే బాగున్ను, అంటే భరోసాగా ఉంటే బాగున్ను అని ఈ అవసరత. నేను అంటాను, నన్ను గౌరవించాలని కోరుకోవటం, ఎమోషనల్ నీడ్స్. అంటే ఇవన్నీ మన ఈ అవసరతలన్నీ తీర్చబడాలి అని కోరుకుంటాం. ప్రతి వ్యక్తి కూడా ఈ అవసరతలు తీర్చబడాలంటే ఈ అవసరతలు తీర్చేవాడు దేవుడు మాత్రమే. నువ్వు ఎవరి మీద ఆధారపడిన వారు తీర్చరు. ఈ కోరికలు, ఈ అవసరతలన్నీ తీర్చరు. దేవుడు మాత్రమే తీర్చగలడు. మనం ఆధ్యాత్మిక అవసరతలు కూడా ఉండాలి. దేవుడు సన్నిధిలో ఎక్కువగా, దేవుడు సన్నిధికి సమీపంగా ఉండాలని, లేదా ఎక్కువగా ప్రార్థన చేయాలని, దేవుడు సన్నిధిలో ఒక ఆశ కలిగి రావటం, శాంతిని కోరుకోవటం, ఇది స్పిరిచువల్ నీడ్స్ అంటారు. దీన్ని జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. అంటే మన అవసరతల్లో భాగం సోషల్ నీడ్స్, అంటే సాంఘిక సంబంధాలు కలిగి ఉండాలి. మా ఆయన నేను బాగుండాలి, మా ఆవిడ నేను బాగుండాలి, మా పిల్లలు నేను బాగుండాలి, మా అమ్మ నేను బాగుండాలి, మా అన్నదమ్ములు మేము బాగుండాలి. ఇవేమిటి అంటారంటే సోషల్ నీడ్స్, అంటే సాంఘిక సంబంధాలు బాగుండాలి, అవసరత. అది తీర్చడం కూడా దేవుడి చిత్తమే. మనం బాగుండాలని కోరుకుంటాం, అది అవసరత. కానీ అది తీర్చాలంటే దేవుడి సన్నిధిలోనే తీర్చబడతాయి. సమాజంతో మమేకం అవ్వాలనే ఒక ఆలోచన ఉంటుంది, అవసరత ఉంటుంది. అంటే అందరితోటి కలిసిమెలిసి ఉండాలనే ఆలోచన ఉంటుంది. ఆ అవకాశము కూడా మనకి నెరవేరాలంటే దేవుడే చేయాలి. అలాగనే మనం అభివృద్ధి అవ్వాలని ఆశపడతాం. అది కూడా ఒక అవసరత. అంటే విద్యలో, చదువులో అభివృద్ధి అవ్వాలని అదొక అవసరత. లేకపోతే నైపుణ్యంలో మనకున్న స్కిల్స్ ఉపయోగపడాలనే ఒక గొప్ప అవసరత. అలాగనే ఉపాధి, మన జీవనోపాధి బాగుండాలని కోరుకోవటం ఒక అవసరత. అంటే ఇలాగ చెప్పుకుంటూ పోతే అన్ని ఈ అవసరతలన్నీ తీర్చబడాలి. ఇది కోరిక. అయితే ఈ అవసరాలన్నీ ఆయనలోనే తీర్చబడాలని కోరుకోవాలి. అందుకంటాడు కదా పౌలు గారు ఒక అద్భుతమైన మాట, బైబిల్ తెరవండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనాన్ని మనము 19వ వచనాన్ని ధ్యానం చేద్దాం.
ఏమండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని ధ్యానం చేద్దాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చును. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఎన్ని అవసరతల గురించి చెప్పాను. ఎన్ని అవసరతల గురించి ఏమండి, చాలా అవసరతల గురించి చెప్పాను. మన అవసరతలు అంటే ఏమండి, బేసిక్ నీడ్స్, ప్రాథమిక అవసరతలు, మానసిక అవసరతలు, ఆధ్యాత్మిక అవసరతలు, సామాజిక అవసరతలు, గ్రోత్ నీడ్స్, ఈ అవసరతలు ఇవన్నీ తీర్చబడాలంటే ఇప్పుడు చదివిన వాక్యము మనకి ఆధారం. ఏమిటి ఆధారం? దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. తీరుస్తాడు ఆయన. మన అవసరాలు తీర్చేవాడు. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? ఆ అవసరాలు తీర్చే దేవుడి మీద ఆధారపడాలి. అవసరాలు తీర్చలేదు అని ఎవరి మీద ఏడ్చే కన్నా, మన అవసరాలు తీరలేదనే బాధపడే కన్నా, అవసరాలు తీర్చే దేవుడి మీద ఎవరైతే మనసు పెడతారో ఖచ్చితంగా మనం అనుకున్న ఈ 5 రకాల అవసరతలు మన జీవితంలో దేవుడు తీరుస్తాడు. నీరు, ఆహారము, నివాసము. ఎందుకు తీర్చడు? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూస్తాం కదా. ఆకాశ పక్షులు చూడండి, ఏమండి, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, ఏమండి, కూర్చుకునవు, అయినా వారికి ఆహారం ఏమైనా లోటుందా అంటాడు కదా. 6వ అధ్యాయంలో 8వ వచనాన్ని కూడా గమనిస్తారు. అక్కడ ఇంకా రాస్తూ అంటాడు, మీ ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. ఎందుకంటే ఆయన మనం వాటికంటే శ్రేష్ఠులము కదా. మనుషులు మిగతా వాటికంటే శ్రేష్ఠులు కదా. మిగతా వాటికంటే శ్రేష్ఠులైన మనల్ని దేవుడు ఎందుకు వదిలిపెడతాడు? మన ప్రతి అవసరతను తీరుస్తాడు. మన అవసరాలు ఏమైనా, మన పని ఏదైనా ఆయన తీరుస్తాడు. ఎలా? క్రీస్తు యేసునందు. ఎలా? నమ్మకము ద్వారా. ఎలా? దేవుడు సమీపంగా ఉండడం ద్వారా. ఎలా ఉదయకాల సమయంలో ప్రార్థనకు రావటం ద్వారా మన ప్రతి అవసరత తీరుస్తాడు. ఎలా తీరుస్తాడు? దావీదు అంటాడు కదా, మంచిగా తన ఒక పాటను రాసుకుంటాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎందుకు? నా అవసరతలు, ఈ 5 రకాల అవసరతలు తీర్చేవాడు. అందుకే నా కాపురి ఆయన, అందుకే నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన వరుండు చేస్తాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తాడు. తన నామం బట్టి నీతి మార్గంలో నన్ను నడిపిస్తాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉంటావు. నీ దుడ్డికర్రయు నీ దండమును నన్ను ఆదరించెను. నా శత్రువులు ఎదుటి నీవు నాకు భోజనం సిద్ధపరుస్తావు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొలుతున్నది. అబ్బా, అంటే మన అవసరతలు ఎలా తీరుస్తున్నాడో గమనించండి. ఆయన మన అవసరతలు ఎలా తీరుస్తాడో మనం చదువుతున్న ఈ భాగాల్లో కనబడుతుంది. నేనేమంటానంటే, దేవుడు మన అవసరతలు తీర్చడానికి ఆయన కృప చూపిస్తాడు. కానీ అవసరతలు తీరాక చాలామంది దేవుణ్ణి అవమానపరిచేవారు ఉన్నారు, దేవుని వదిలిపెట్టేవారు ఉన్నారు, దేవుని దూషించేవారు ఉన్నారు. అందుకే తిమోతితో పౌలు అంటాడు, 1వ తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనాన్ని గమనిస్తారు. 1వ తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం అంటాడు, యెహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మకం ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళము దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించము. దేవునికి స్తోత్రం. అంటే చాలా ఎక్కడ ఎడమర్పు లేకుండా చాలా క్లియర్గా రాస్తాడు దేవుడు. డబ్బు వచ్చినా డబ్బు రాకపోయినా మన అవసరతలు ఆయన తీరుస్తాడు. మన నమ్మకము అవసరాలు తీర్చేవాడి మీద, అవసరాల మీద కాదు, మనకున్న ధనము మీద కాదు, మనకున్న బలగం మీద కాదు, అవసరాలు తీర్చే
దేవుడి మీద ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారు ఆ అవసరాలు తీర్చిన ఆ అవసరతలు బట్టి వారు సంతోషంగా జీవిస్తారు. పిల్లలు లేరు, అది అవసరం, పిల్లలు ఇచ్చాడు, అయ్యా ఈ పిల్లల్ని కొరకే నేను పెంచాలి అంటే ఆయన ఏది ఇచ్చినా వాటిని దేవుడి కొరకే నేను ఉపయోగించాలి. ఆ అవసరత నా తీర్చాడు కాబట్టి ఆ అవసరతను నేను ఏం చేయాలి, దేవుడి కొరకు వినియోగించేయాలి. ఇప్పుడు నాకు ఒక ధనము కావాలి, ఆ ధనం ఇచ్చేసాడు నాకు. ఇప్పుడు ఆ ధనము నేను చూసి గర్వపడకుండా ఆ ధనం ఇచ్చిన దేవుడి కొరకు, దేవుడు ఆశించినది నేను చేయగలగాలి. అప్పుడే మనకిచ్చిన ధనము అభివృద్ధి అవుతుంది, మనకిచ్చిన వ్యాపారం అభివృద్ధి అవుతుంది, మనకిచ్చిన పిల్లలు అభివృద్ధి అవుతారు, మనకిచ్చిన సమస్తం అభివృద్ధి అవుతుంది. అభివృద్ధి ఆగిపోదు. ఎందుకు ఆగిపోదంటే ఆయన నా అవసరతలు తీర్చాడు. ఆ అవసరత ఏదైతే వచ్చిందో, నాకు ఏదైతే లాభం వచ్చిందో దాని ద్వారా నా దేవుని మహింపరుస్తాను. అంటే ఆయనతో ఆయన సన్నిధిలో ఆయన మాటను ఆయన నామాన్ని ఎప్పుడైతే మహింపరుస్తామో అప్పుడు గొప్ప కార్యాలు ఖచ్చితంగా చూస్తాం. నేను చెప్పాలనుకున్న మాట, మన అవసరతలు ఆయన తీరుస్తాడు. ఆయన నమ్మి మనం ముందుకెళ్ళాలి. మా ఒక కుటుంబానికి అవసరాలు ఏముంటాయి? తినే ఆహారము, పిల్లల విద్య, వైద్యము. ఒక సంఘానికి ఏం అవసరతలు ఉంటాయి? ప్రార్థనా స్థలం కావాలి, ఆ స్థలం అంతా శుభ్రంగా ఉండాలి, ఆ సంఘములో సహాయం ఇచ్చేలాగా శక్తి పొందుకోవాలి. ఇవి అవసరం. ఒక వ్యక్తికి ఏది అవసరం ఉంటుంది? ఉద్యోగము, లేకపోతే ఒక వ్యాపారం, ఆ దారి చూపించే మార్గం, ఈ అవసరతలు. ఈ అవసరతలన్నీ కూడా మన దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. దేవుడు మన అవసరతలను తన ధనముతో నెరవేర్చగలడట. తన ధనముతో మన అవసరతలను నెరవేర్చగలడు. భౌతికపరమైన, ఆధ్యాత్మికపరమైన ప్రతి అవసరత ఆయన ఏం చేస్తాడు? ఖచ్చితంగా తీరుస్తాడు. అందుకే మనం ఏం చేయాలి? మనము దేవుడితో మీద ఆధారపడి నా అవసరత ఇది ఉంది అని నువ్వు చెప్పక ముందే చదవండి ఆ మాట. మత్తయి సువార్త 6:8 చదివితే ముగించుకుందామండి. నాకు అక్కరకు రాకముందే నా తండ్రికి తెలుసు అంటాడు. నా అవసరత ఏమిటో నాకు తెలుసు అంటాడు. నీవు అన్యుల్లాగా ఉండొద్దు. వాళ్ళు అవసరతలు తీరిపోయిన మూడిగా ఉంటారు, తీరిన మూడిగా ఉంటారు, తీరకపోయిన మూడిగా ఉంటారు. మీరు ఆ వారిలాగా ఉండొద్దు, విచారంతో ఉండొద్దు. ఏమంటూ ఉన్నాడైనా? మీరు మీ తండ్రిని అడగక ముందే మీకు అవసరాలు ఏమైతే ఉన్నాయో దేవునికి తెలుసు. దేవునికి తెలుసు, మీ నీడ ఆయనకి తెలుసు. అయితే అది వచ్చే వరకు ఓపికతో కనిపెట్టి ముందుకెళ్ళిపోవాలి. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. రేపు ఆదివారం అండి. రేపు ఆదివారం ఉదయాన్నే మొదటి ఆరాధన 7 గంటలకు జరుగుతుంది కదా. తప్పకుండా రండి ప్రియులారా. ఈ మందిరం ఒక మతానికి చెందింది కాదు, ఈ మందిరం ఒక కులానికి చెందింది కాదు. తప్పక రండి. గొప్పగా ఆరాధన జరుగుతుంది, దేవుని మహిమకరముగా. అలాగే రెండవ ఆరాధన 9:30కి ప్రారంభమవుతుంది. 9:30 అంటే 9:30కే మొదలు పెడతాం, 12 కల్లా క్లోజ్ చేస్తాం. దయచేసి ప్రజలందరూ అంటే ఇంకా అందులో కులాలు, మతాలు, ఆ వర్గం, ఈ వర్గం అండి ఏముండదు. అందరూ రండి. అందరికీ ఇది ప్రార్థనా మందిరం. ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు అందరూ రావచ్చు ఈ మందిరానికి. దేవుడి కృప మీకు తోడైండును గాక. రేపు ఉదయం ఆరాధనలో కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.